హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకటి. ఈరోజు నేను నా డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి ఇక్కడ ప్యాకినం అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో ఎస్, ఈ మినీ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రైవింగ్ టెస్ట్, వెదర్ ఐ గాట్ పాస్డ్ ఆర్ నాట్ అనేది వీడియోలో షేర్ చేస్తాను. నా మెటర్నిటీ లీవ్ అయిపోయే లోపు నేను పెట్టుకున్న గోల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్స్ అనమాట, నేను నా లైసెన్స్ తెచ్చేసుకోవాలి అని. నేను ఇండియాలో ఫ్యూ క్లాసెస్కి వెళ్ళాను, బట్ టెస్ట్ ఇచ్చే టైంకి కోవిడ్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత కోవిడ్ తర్వాత రీసెంట్గా మాకు ఏంటంటే అప్పుడు ఫ్లైట్స్ అవి ఓపెన్ చేయడం అవన్నీ, అండ్ నేనైతే ఇంకా ఆస్ట్రేలియా వచ్చేసాను. అందువల్ల అక్కడైతే టెస్ట్ ఇవ్వలేదు. సో నేను నా టెస్ట్ ఇచ్చింది అయితే 27th October, అంటే యస్టర్డే అనమాట, మండే ఇచ్చాను. విక్ రోడ్స్ లైసెన్స్ టెస్టింగ్ సెంటర్ అని ఇక్కడ చాలా ప్లేసెస్లో మనకి టెస్టింగ్ తీసుకుంటారు. నాకు నియరెస్ట్ ప్లేస్ ఇక్కడ ప్యాకినం అని ఒక ప్లేస్ ఉందన్నమాట. నేను అక్కడే నేర్చుకున్నాను కూడా. సో నేను అక్కడికే వచ్చాను ఇంకా టెస్ట్ ఇవ్వడానికి. బట్ నిన్నైతే ఫుల్గా వర్షం పడింది, క్లైమేట్ కూడా చాలా ఫాగీగా ఉండింది. నాకు నార్మల్గానే చాలా టెన్షన్, నిన్న ఏం చేస్తాను అని చెప్పి చాలా అంటే చాలా భయం వేసింది. సో మనం ఏంటంటే టెస్టింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మన లైసెన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఆఫీసర్ ఫ్యూ మినిట్స్లో వస్తామని చెప్తారు. ఈ లోపల మనం కార్లో కూర్చొని స్టీరింగ్ అన్నీ కూడా మనం కంఫర్టబుల్గా సెట్ చేసుకోవచ్చు. సో ఆఫీసర్ కార్లోకి ఎక్కే ముందు మన సిగ్నల్స్, బ్రేక్ ఇవన్నీ కూడా మనకి వేయమంటారనమాట. అవన్నీ మనం కరెక్ట్గా వేసిన తర్వాతే తను కార్లో కూర్చొని మనకైతే ఇంకా టెస్ట్ తీసుకుంటారు. నేనైతే సూపర్ టెన్షన్ పడ్డాను, ఒక ఫ్యూ మిస్టేక్స్ కూడా చేశాను, ఇంకా పోయిందని ఒక దీంట్లోనే ఉన్నానమాట. బట్ లేదు, ఫైనల్లీ నాకు నా లైసెన్స్ అయితే వచ్చేసింది. బట్ మీరు ఇక్కడ లైసెన్స్ చూస్తున్నారు కదా, ఇందులో గ్రీన్ పీ వచ్చిందనమాట నాకు. సో రీజన్ ఏంటి అంటే నాకు ఓవర్సీస్ లైసెన్స్ లేదు కదా. మనం కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో టెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పాస్ అయితే కనుక ఓవర్సీస్ లైసెన్స్ ఉందా అని అడుగుతారనమాట. ఆ లైసెన్స్ ఉంటే కనుక మనల్ని కన్వర్ట్ చేసేస్తారు, సో దట్ మనకి ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. బట్ నాకు ఓవర్సీస్ లైసెన్స్ లేదు కాబట్టి నాకు గ్రీన్ పీ అనమాట, అంటే ఫుల్ లైసెన్స్కి ముందు స్టేజ్. దీని మీద ఒక 3 years నడిపిన తర్వాత ఆటోమేటిక్గా అది ఫుల్ లైసెన్స్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. ఫైనల్లీ నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకోకుండా నా కార్ నేను డ్రైవ్ చేసుకోవచ్చు కదా. ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ, అండ్ నాకు చాలా రిలాక్స్డ్ అనిపించింది. దిస్ ఈజ్ వన్ సచ్ టీనేజ్ డ్రీమ్స్ ఫర్ మీ. బేసిక్గా మనం బీటెక్ ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు మనం లైసెన్స్ తెచ్చుకోవాలి, కార్ నడపాలి అనే చిన్న చిన్న క్రేజీ థింగ్స్ ఉంటాయి కదా. సో అప్పట్లో అనుకున్నదనమాట. బట్ నాకు కొంచెం భయం అనమాట, క్లాసెస్కి వెళ్ళాలన్నా, టెస్ట్ ఇవ్వాలన్నా. కానీ ఎప్పటికైనా ఇవ్వాలి, నా లైసెన్స్ నేను తెచ్చుకోవాలి అని అయితే ఒక చిన్న కల ఉండేది. బట్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్ ఆఫ్టర్ మై డెలివరీ, అండ్ ఫైనల్లీ ఐ గాట్ ఇట్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.